సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును, సువార్త నమ్మని ఎడల. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి మరి ప్రతి వారము కూడా ఈ కార్యక్రమాన్ని క్రమముగా మరి ఎంతో ఆశతో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు గడిచిన దినములన్నీ కూడా మరి మిమ్ములను మరి అలాగే మమ్ములను సురక్షితముగా క్షేమముగా కంచెవేసి కాపాడి ఆరోగ్యం ఇచ్చి కృపనిచ్చిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనతో మరి ఈ దిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి గడిచిన దినములన్నీ మా బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, ఈ వారములో ఈ విధముగా తండ్రి అయా నీ వాక్యమును నీ ప్రజలకు అందించటానికి మీరిచ్చిన ధన్యతను బట్టి, మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమును తండ్రి నా నోరు పూర్తిగా మీరు మూసి అయా నా నోటిని బోరవలే మీరు వాడుకొని యేసయ్యా నీ స్వరము తండ్రి మా ప్రజలకు వినిపించి అయా ఇంకా తండ్రి లోతులోనికి అయా మీరు మా బిడ్డలను తీసుకుని వెళ్ళమని అయా తండ్రి అంత్య దినాలలో ఉన్నాము కనుక తండ్రి నీ రాకడకు సిద్ధపరిచే వర్తమానాలు అయా మరి నీ రాకడకు తండ్రి అయా ఎత్తబడే వర్తమానాలు మీరు మాకు అనుగ్రహించమని నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు చాలామంది పరుగెత్తుతూ ఉన్నారు. ఎందుకని పరుగెత్తుతూ ఉన్నారంటే బహుమానాన్ని ఆశించి పరుగెత్తుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మనము కూడా పరుగెత్తవలసిన వారమై ఉన్నాం. మరి మన పరుగు ఎక్కడకు పరుగెత్తాలి? ప్రియ దేవుని బిడ్డలారా, మన పరుగు ఎక్కడకు అంటే మనకు ఒక బహుమానం ఉంది. ఆ బహుమానము కొరకు మనము పరుగెత్తువారుమై ఉండాలి. ఈ విశ్వాస జీవితంలో మరి మనము పరుగెత్తినప్పుడే ఆ యొక్క బహుమానమును మన సొంతము చేసుకోగలుగుతాం. మరి తీరికగా మరి ఖాళీగా విశ్రాంతి తీసుకునే అనుభవాల్లో ఉంటే ఆ బహుమానము నీ సొంతము కాదు, మరొక వ్యక్తి ఆ బహుమానాన్ని అందుకుని ముందుకు వెళ్ళిపోతాడు. ఆ బహుమానము నీకు దూరం అయిపోతుంది. నా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా బహుమానము అనుగ్రహించటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 8 అధ్యాయము 32 వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన్ను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? నీ జీవితంలో ఏ అవసరం ఉన్నా నా దేవుడు ఇస్తాడు. ఈరోజు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నావా? నా ప్రభువుని అడిగితే నీకు ఇస్తాడు. ఆరోగ్యం లేకుండా బాధపడుతున్నావా? నా ప్రభువుని అడిగితే నీకు ఇస్తాడు. నా ప్రభువు ఇచ్చింది ఏదో కొద్దిగా తినటానికో త్రాగటానికో ఉండటానికో కొద్దిగా ఇచ్చి సరిపెట్టుకో అని చెప్పేవాడు కాదు. తన సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు అప్పగించిన వాడు నమ్మకమైన వాడిని మనం ఆరాధన చేస్తున్నాం. కాబట్టి ఆయన హస్తపు నీడల్లో పరుగెత్తుతున్న నీ జీవితంలో, ఆయన కనుచూపులు పరిధిలో నిలిచి ఉన్న నా జీవితంలో మనందరము కూడా లోకము వైపు చూడక, పాపము వైపు చూడక, మన ఎదుట ఉంచబడిన పందెములో మనము ఓపికతో పరుగెత్తాలి. అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, నేను గురి యొద్దకే పరుగెడుతున్నాను అంటున్నాడు. మరి నీ జీవితంలో ఏ గురి కలిగి నువ్వు పరిగెత్తుతున్నావు? ఏ గురి కలిగి నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నావు? ఏదో కొంత బంగారాన్ని మూట కట్టాలన్న గురితో నువ్వు వెళుతున్నావా? ఏదో కొంత భూమిని నేను సమకూర్చాలన్న ఆశతో నువ్వు ముందుకు వెళుతున్నావా? లేక నీ జీవితంలో ఒక దర్శనము కలిగి, ఒక విశ్వాస జీవితములో నీ పరుగుని నీవు ముందుకు తీసుకుని వెళుతున్నావా? నా ప్రభువు ఈ కార్యక్రమం ద్వారా నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్న సమయము ఈ సమయము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, లోతు కుటుంబము కూడా పాపములో కలిసిపోయారు.
వారు అక్రమములో కలిసిపోయారు, వారు లోకములో కలిసిపోయారు, లోకములో ఉన్న మనుషులతో వారు కలిసిపోయినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నా బంధువులు, నా రక్త సంబంధికులు రక్షించబడాలి ప్రభు అని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ తల్లి, నీ బంధువులు ఈ రోజున ఎంతోమంది విగ్రహారాధన చేస్తున్నారు. నీ బంధువులు ఇవాళ ఎంతోమంది రోగాలతో హాస్పిటల్లో ఉన్నారు. ఒక్కసారైనా మోకరించావా? ఒక్కసారైనా కన్నీరు కార్చావా? ఒక్కసారైనా ఆ కుటుంబాల పట్ల బాధ్యత కలిగి, భారము కలిగి ప్రభువుని అడిగావా నీవు? ప్రియ తల్లి, ప్రియ సహోదరి, నిద్రపోయే సమయము కాదు, 10 రూపాయలు సంపాదించుకునే సమయము కాదు, ప్రభువుని స్తుతించే సమయము, ఉపవసించే సమయము, ప్రార్థించే సమయము, మన చుట్టుపక్కల ఉన్న మన ప్రాంతాల కొరకు, మన ప్రాంతంలో ఉన్న ప్రజల కొరకు, బంధువుల కొరకు అంగలార్చే సమయము. అబ్రహాముకి అన్నీ ఉన్నా నిద్రపోలేదు, అన్నీ ఉన్నా అనుభవించట్లేదు. అయ్యా మా బంధువులయ్యా లోకములో ఉన్నారయ్యా, సొదొమ గుమారాలలో వాళ్ళ జీవితాలు పతనమైపోతున్నాయి, వాళ్ళ కుమార్తెల జీవితాలు పతనమైపోతున్నాయని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ఈ రోజున ఆస్తి కావాలని కాదు నువ్వు ప్రభువుని అడిగేది. అయ్యా నాకు ఉన్నతమైన ప్రార్థనాత్మను అనుగ్రహించు ప్రభు అని ప్రభువుని అడిగినట్లయితే నువ్వు ప్రార్థనాత్మతో నా ప్రభువుని నింపునుగాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ ప్రాంతానికి దేవదూతలను పంపించడం జరిగింది. దేవదూతలు ఆ యొక్క కుటుంబాన్ని తీసుకుని, మీరు వెనుకకు తిరిగి చూడుకోకుండా ఆ ఎత్తైన పర్వతానికి మీరు త్వరగా వెళ్ళిపోమని ఈ యొక్క దేవదూతలు చెప్పినప్పుడు లోతు కుటుంబం కూడా బయటకు వచ్చారు. పరుగెత్తుతూ వెళుతూ వెళ్ళిపోకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుటుంబ యజమానురాలికి ఒక ఆశ పుట్టింది. ఏంటి ఆ ఆశ అని చూసినట్లయితే, ఎంతకాలము నేను సహవాసం చేశాను కదా, ఎంతకాలము కూడా అక్కడ ఉన్నాం కదా, మరి నేనైతే వచ్చేస్తున్నాను, మరి నాకున్న స్నేహితులు, నాతో ఇంతవరకు మరి జీవితాన్ని కొనసాగించిన వారు, బంధువులు ఆ ప్రాంతంలో చాలామంది ఉన్నారు కదా, అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళ పరిస్థితులు ఏ విధముగా ఉన్నాయి, మేమైతే వచ్చేసాము, వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ పాపాన్ని వాళ్ళు ఎలా ఆస్వాదిస్తున్నారు, ఎంత సంతోషంగా అనుభవిస్తున్నారు అన్న ఆశ, మరలా పాపాన్ని చూడాలన్న ఆశ ఈమెలో పుట్టింది. మరలా పాపాన్ని చూడాలన్న కోరిక ఈమెలో పుట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీ జీవితంలో ఒక్క విషయాన్ని ఆలోచించు. విడిచిపెట్టిన దాన్ని ఇక ఆశపడమోకు, వదిలిపెట్టిన దాన్ని ఇక ఇష్టపడమోకు. దాన్ని విసర్జించావు, ఇక దాని వైపు చూడవద్దు. చూసావా, నీ జీవితం పతనమైపోద్ది, జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటీవల కాలంలో ఒక వివాహం అయిపోయింది. కొంతకాలం తర్వాత భార్య భర్తల మధ్యలో పెను తుఫాను లాంటి గొడవ వచ్చేసింది. ఎందుకు గొడవ వచ్చిందంటే, వాడు పెళ్ళికి ముందు ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడట. చాలా దినాలు అయిపోయిన తర్వాత ఒక్కసారి మాట్లాడదాం, చాలా రోజులైందని మరలా మాట్లాడి పెట్టేసాడు. ఈ భార్య రికార్డింగ్ పెట్టేసింది, మొత్తం వినేసింది. ఇక భీకర తుఫాను కుటుంబంలో. పాస్టర్ అన్నా అని ఫోన్ చేసాడు. అయ్యా ఇక నేను చేయగలిగింది ఇంకేమి లేదయ్యా అని చెప్పేశాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు విసర్జించావు, విడిచిపెట్టావు, దాన్ని విసర్జించావు, ఇక దాని జోలికి ఇక నువ్వు పోకూడదు. దేవునికి స్తోత్రం. అయితే విసర్జించిన దానిని విడిచిపెట్టక లోతు భార్య చేసిన పని ఏమిటంటే, మరలా వెనక్కి చూసింది. ఎటువైపు చూసింది? పాపం వైపు చూసింది. ఎటువైపు చూసింది? అక్రమం వైపు చూసింది. ఎటువైపు చూసింది? చెడు వైపు చూసింది. ఎటువైపు చూసింది? దోషం వైపు చూసింది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మనిషి బ్రతుకు ఉప్పు స్తంభముగా మారిపోయింది. నీ జీవితంలో ఉప్పు స్తంభము మారకముందే నీ ప్రవర్తన మార్చుకోమని ప్రభువు నీకు ఇంకా సమయం ఇచ్చాడు. నీ జీవితంలో విడిచిపెట్టిన దానిని ఇంకా ఎన్నిసార్లు నువ్వు చూస్తావు? విడిచిపెట్టిన దాని వైపే నీ మనసు పెట్టుకుని నీ జీవితాన్ని
కొనసాగిస్తున్నావా? లేకపోతే నీ జీవితంలో ముందున్న బహుమానాన్ని నేను అందుకోవాలి, ముందున్న బహుమానము నా సొంతము చేసుకోవాలని ఆశతో నువ్వు ముందుకు కొనసాగుతూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఒక శ్రేయస్సుకరమైన ఆశీర్వాదాన్ని నా ప్రభు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన సొంత కుమారుణ్ణి వెనక్కి తీకోకుండా నీ కోసం ఇచ్చేశాడు. కాబట్టి నీ జీవితంలో పాపం వైపు వెళ్ళిపోతున్నవి ఎందుకు? నీ విశ్వాస జీవితాన్ని వెనుకకు ఎందుకు తీస్తున్నావు? నీ ఆత్మీయ స్థితిని ఎందుకు వెనక్కి తీస్తున్నావు? ఆ విధముగా వెనుకకు నీ జీవితంలో తీస్తే నువ్వు దైవ సంబంధమైన ఆశీర్వాదానికి యోగ్యురాలువు కాలేవు. నువ్వు లోకానికి దగ్గరైపోతావు, ఒక శ్రేష్టమైన దీవెనకు నువ్వు దూరం అయిపోతావు. ఆ విధముగా వెనుకకు చూడుకోకుండా నీ జీవితము ముందుకు ఎప్పుడైతే కొనసాగుతుందో అప్పుడు నా దేవుడు నీ జీవితాన్ని దీవెనకరముగా చేయటానికి నా ప్రభువు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ యొక్క లోకములో 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఈ 3.5 సంవత్సరాలు పరిచర్యలో కూడా ఎక్కడ ప్రభు అడుగుపెట్టినా అక్కడ విస్తారమైన జనులు గుంపులు గుంపులుగా వస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాళ్ళకి చక్కగా తినగలిగినన్ని రొట్టెలు, తినగలిగినన్ని చేపలు పెడుతూ ఉన్నాడు. ఇక ఈ రొట్టెలు తినటం మొదలుపెట్టిన వాళ్ళు, ఈ చేపలు తినటం మొదలెట్టిన వాళ్ళు ఇంకా విస్తరించిపోయారు. ఇంకా విస్తరించిపోయారు. ఇక విస్తరించిపోయిన తరువాత ప్రభు కాస్త క్వాలిటీ మెయింటైన్ చేయాలని ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏ మెయింటైన్ చేయాలని? క్వాలిటీ మెయింటైన్ చేయాలని ఆశపడితే ప్రభు కాస్త ఒక ప్రసంగం చెప్పారు. ఏ ప్రసంగము? ఆ ప్రసంగము అంటే, ఇదిగో మీకు హాస్పిటల్కి వెళ్ళకుండానే రోగాలు పోతాయి అని చెప్పలా, లేకపోతే మీరు మేళ్ళ మీద మేళ్ళ కట్టేస్తారు అని చెప్పలా. కాస్త పరసంబంధమైన బోధ. అది ఏ బోధ? పరసంబంధమైన మాట ప్రారంభించారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యోహాను సువార్త 6 అధ్యాయము 60 వాక్యాన్ని చదువుకుందాం. 66 వాక్యాన్ని తర్వాత చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కఠినమైన మాట, దీన్ని ఎవరు వినగలరు? ఏంటి ఎంత కఠినమైన మాటలు చెప్తున్నావు? ఏంటి బ్రవ్వా? కాళ్ళు లేనోడు కాళ్ళు వచ్చేస్తాయని చెప్పట్లేదు, కన్ను లేనోడు కన్ను వచ్చేస్తాయని చెప్పట్లేదయ్యా. ఏంటయ్యా కఠినమైన మాట చెప్తున్నావయ్యా? ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు వీళ్ళను దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోవాలని ఆశతో ఉన్నాడు. ఏదో ఇక్కడ పోషించాలని, సమకూర్చాలని, ఓట్ బ్యాంక్ పెంచుకోవాలని ఆశ ఆయనకు లేదు. ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఆయన ఆశ ఏంటంటే వీళ్ళని ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించాలని, ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలకి యోగ్యులుగాను, పాత్రులుగాను, అర్హులుగాను చేయాలని నా ప్రభువు ఆశపడుతూ ఈ మాటలు చెప్పాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య స్వరం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధముగా బలపడాలి. యేసయ్య స్వరం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైన అభివృద్ధి చెందాలి. యేసయ్య స్వరాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఆశ ఏమిటంటే, నా భారము ఏమిటంటే, మీరందరూ కూడా రేపటి దినాన పరలోక రాజ్యములో చేర్చబడాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది ఇది కఠినమైన బోధ అంటూ ఉన్నారు. 66వ వాక్యాన్ని ఇప్పుడు మనం చదివితే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెను తీసి మరెన్నడూను ఆయనను ఎంబడింపలేదు. మరెన్నడు కూడా ఆయనను వెంబడించలేదు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ బ్రతుకులో కూడా తీపి మాటలు ఎక్కడ దొరికితే అక్కడ జారుతూ ఉన్నావు. కఠినమైన మాట ఎక్కడ ఉంటే ఆ మాటకు నువ్వు దూరం అయిపోతున్నావు.
కఠినమైన బాధలో నీ జీవితంలో నువ్వు నిలవగలిగితే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదానికి యోగ్యురాలుగా నీవు మార్చబడతావు. ప్రభు అంటున్నాడు, పోతే పోండి అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అందులో కొందరు సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు మేము వెళ్ళకూడదమయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నీకు కావలసింది ఏంటంటే తీపి కలిగిన మాట కాదు, నిత్య జీవానికి నిన్ను నడిపించే మాట కావాలి. ఈ రోజున ఆలోచించు, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే మాట ఎక్కడ ఉంటుందో ఆ మాటలో నువ్వు నిలిస్తే, ఆ వాక్యానికి నువ్వు కట్టబడితే, ఆ వాక్యము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళుతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి పరసంబంధమైన బిడ్డగా నీ జీవితాన్ని కొనసాగించాలి. పరసంబంధమైన ఆలోచన కలిగి, పరసంబంధమైన ఉద్దేశము కలిగి, ఇప్పుడు కూడా విశ్వాస జీవితంలో వెనకంజ వేయకోకుండా విశ్వాస జీవితంలో ముందడుగు వేసి నువ్వు అడుగు పెట్టినట్లయితే నా ప్రభువు నీ అవసరాలు తీరుస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు. ఇదిగో ఈ వాక్యం వింటున్న నీకంటే కూడా ఈ వాక్యము చెప్తున్న నా జీవితంలో చాలా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు నా అవసరాలన్నీ విషయాల్లో నేను చేసే పని ఒకటే, ప్రభువా నా అక్కర్లు తీర్చగలిగిన శక్తి నీకుంది ప్రభు అని ఆయన పాదాలు దగ్గర చేసి నేను మొరబిడుతూ ఉంటే నా అక్కరులన్నీ అయి కూడా ఆయన తీరుస్తున్నాడు. నీ అక్కర్లు కూడా తీర్చడానికి నా ప్రభువు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రాంతంలో 3 దినాలు సువార్త సభలు ఏర్పాటు చేశాం. సువార్త సభలకు అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 3 దినాలు కూడా భోజనాలు పెట్టడానికి సరుకులు తీసుకురావాలి, ఇంకంతా ఏర్పాట్లు అయిపోయినాయి. అయితే ప్రభువా ఈ చెయ్య ఎవరి వైపు నేను చాపను, ఈ చేతులు నీ వైపే చాపుతాను, నీ వైపే నేను చాపుతానయ్యా. ఈ చాపిన చేతులు ఇక వెనక్కి తీయండి నేను. ఎందుకనంటే నీ కుమారుణ్ణి మా కొరకు ఇవ్వటానికి నువ్వు వెనక్కి తీయలేదు. ఈ చేతులు నేను వెనక్కి తీసేసి ఇంకెవరి వైపు అయినా నేను ఎలా చాపేది ప్రభువా, నీ వైపు నేను చాపుతున్నాను ప్రభువా అని చేతులెత్తి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోజు తెల్లవారితే మీటింగ్స్. ఆ రోజు ఉదయాన్నే ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే, పాస్టర్ గారు పలాని ఊరు, మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేసి వెళ్ళాలి, దేవుడు నా జీవితంలో చేసిన మేలు నేను సాక్ష్యం చెప్పుకుని ఒక చిన్న కానుక నేను ఇస్తాను అని ఒక సహోదరి ఫోన్ చేశాను. నేనున్న స్థలానికి ఆ సహోదరి ఉన్న గ్రామానికి దాదాపు 60 కిలోమీటర్లు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు కార్యం అక్కడ చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఆ రోజు సిద్ధపడి మేమంతా కలిసి వెళ్ళాం. ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యాన్ని చెప్పి పాటలు పాడాము, వాయిద్యాలు వాయించాము, దేవుని వాక్యాన్ని చెప్పాం. దేవుని వాక్యం చెప్పిన తర్వాత ఆమె సాక్ష్యం చెప్పడానికి నిలబడమంట నేను. ఆమె నిలబడలేదు. కారణం ఏమిటంటే ఆమెకు 2 కాళ్ళు లేవండి, 2 కాళ్ళు. అప్పుడు వరకు నాకు తెలియదు ఆమె కాళ్ళు లేవన్న విషయం. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తూ ఉన్నాం అంతే. అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నాకు రావలసిన ధనం రావాలి, ఆ ధనము కొరకు మీరు ప్రార్థన చేయండి, ప్రభు ద్వారము తెరిచినట్లు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు సాక్ష్యం చెప్పింది, అనేక సంవత్సరాలుగా నాకు రావలసిన ధనము ఆగిపోయింది, రావట్లేదు. ఆశలు మేము కోల్పోయాం. కానీ దైవజనులు దేవుని వాక్యం చెప్తూ ఉండగా మా జీవితంలో ఆశ పుట్టింది. అప్పుడు ఫోన్ చేశాము, దైవజనులు ధైర్యపరిచి ప్రార్థన చేశారు, ప్రార్థన ఆలకించిన దేవుడు ద్వారం తెరిచాడు. దేవునికి స్తోత్రం అని సాక్ష్యం చెప్పేసి, సాక్ష్యం చెప్పిన తర్వాత వాక్యం చెప్పామండి. వాక్యం చెప్పిన తర్వాత మంచి భోజనాన్ని, వెళ్ళిన టీం అందరికీ మంచి భోజనాన్ని పెట్టారు. ఆ భోజనం చేసిన తర్వాత వస్తుంటే ఆ సహోదరి కానుకిస్తేనండి, ఈ 3 దినాలకి వచ్చే ప్రజలందరికీ ఎంత ధనము కావాలో అంత ధనము ఒక్క కవర్లోనే ఉందండి.
దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు. అద్భుతాన్ని నా జీవితంలో చేయగలడు, అద్భుతాన్ని నీ జీవితంలో చేయగలడు. ఎవరు విశ్వసిస్తారో వారి జీవితంలో అద్భుతాన్ని చేయగలడు. విశ్వాస యాత్రలో అడుగు ముందుకేసే నీవు ఇక వెనుకకు తీయకోకుండా ముందుకు బహుమానము కొరకు నీవు ముందుకు వచ్చినట్లయితే ఒక శ్రేయస్సుకరమైన ఆశీర్వాదముతో నా ప్రభు నిన్ను ఎదుర్కోవటానికి సిద్ధముగా ఉన్నాడు. నా ప్రభు నిన్ను దీవించాలని ఆశతో ఉన్నాడు. నా ప్రభు నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాలని, ఒక ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఉన్నతమైన విశ్వాసులే, అనేక సంవత్సరాల నుంచి విశ్వాస జీవితము జీవించిన వారే, అనేక మేలులు పొందుకున్న వారే, అనేక ఆశీర్వాదాలు అనుభవించిన వారు కూడా వెనకకు వెళ్ళిపోయే పరిస్థితి. మీరు ఎప్పుడైతే వెనకంజ వేస్తారో అప్పుడు మీరు ఆశీర్వాదానికి దూరమైపోతున్నారు. మరలా మీరు నూతన పరచబడలేరు, మరలా దేవుని రాజ్యానికి యోగ్యులు కాలేరు, దేవుని కృపకు దూరమైపోతారు. కానీ దేవుని కృపకు మీరు సమీపించలేరు. మీరు అడుగు పెట్టారు కదా విశ్వాస జీవితంలో, ఇక వెనకంచి వేయకూడదు. ఇదిగో ఈరోజు ఎన్ని అవసరాలతో నీ జీవితం ఉన్నా, ఎన్ని రోగములతో నీ శరీరం ఉన్నా, ఎన్ని సమస్యలతో నీ కుటుంబం ఉన్నా, ఒక దైవజనునిగా నేను ప్రార్థన చేయబోతున్నాను. ఇదిగో నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు లక్ష్యం ఉంచు. నా దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించటానికి శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు రాజు జీవితాన్ని మనము చూసినట్లయితే, సౌలు రాజు ఎప్పుడైతే దైవజనుని సమీపించాడో, ఆ దైవజనుని సమీపించిన తర్వాత ఆ గాడుదులను కాయటానికి పనికిరాని వ్యక్తి కూడా ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేయటానికి రాజుగా మార్చబడ్డాడు. రాజుగా మార్చబడిన ఆ వ్యక్తి అలాగే ఆ విశ్వాసములో కొనసాగకోకుండా, ఆ విశ్వాసములో ముందుకు వెళ్ళకోకుండా, మొదటి సమూయేలు గ్రంథము 15 అధ్యాయము 11 వచనములో చూసినట్లయితే, సౌలు నన్ను అనుసరింపక వెనుకకు తీసి నా ఆజ్ఞలు గైకొనక, అంటే యేసయ్య ఆజ్ఞలు గైకొనక యేసయ్యను అనుసరింపక ఈ లోకాన్ని అనుసరించాడు, లోక సంబంధమైన కర్ణ పిశాచుల్ని అనుసరించాడు, లోక సంబంధమైన వాటిని అనుసరించేసరికి ఈ దైవజనుడు ఆ వ్యక్తి దగ్గరకు దర్శించటానికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, విశ్వాస భ్రష్టుడా వ్యక్తి అయిపోయాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ శ్రేయస్సుకరమైన ఆశీర్వాదాన్ని ఆ వ్యక్తి కోల్పోయాడు. ఒక ఉన్నతమైన పదవిని ఆ వ్యక్తి కోల్పోయాడు. ఒక మంచి పేరును ఆ వ్యక్తి కోల్పోయాడు. అలాంటి జాబితాలో నీ జీవితము లేకుండా, అలాంటి పరిస్థితుల్లో నీ బ్రతుకు లేకోకుండా, ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలకి యోగ్యునిగా, ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి పాత్రునిగా నా దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాక్యాన్ని అనుసరించు. విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళు, కానీ విశ్వాస జీవితంలో వెనకంచ వేయకోకుండా ముందుకు నీ జీవితాన్ని కొనసాగించినప్పుడు నా దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నీ కొరకు దాచించుతాడు. నీవు క్రమక్రమముగా అభివృద్ధి పథకములో ముందుకు వెళ్ళాలి, కానీ దినదినము దిగజారిపోకూడదు. క్రమక్రమముగా దేవుని కృపను పొందుకుంటూ ఒక ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోవాలి, కానీ దేవుని కృపకు దూరమయ్యే అనుభవాలు నీవు కలిగి ఉండకూడదు. ఈ యొక్క వాక్యమును మనం గమనించి చూసినట్లయితే దినదినానికి కూడా సౌలు కుటుంబానికి దేవుని కృప దూరం అవుతూ వచ్చింది. ఎందుకు దూరం అవుతూ వచ్చిందంటే, ఈ ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను అనుసరించుకోకుండా లోకాన్ని అనుసరిస్తున్నాడు, దైవజనుల్ని అనుసరించుకోకుండా మాంత్రికులను అనుసరిస్తున్నాడు. కనుక సౌలుకి ఆ శాపము వెంటాడింది, సౌలుకి ఆ దోషము వెంటాడింది. పదవిని కోల్పోయే పరిస్థితులు సౌలు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు వలె విశ్వాస జీవితములో నువ్వు వెనకంజ వేయకోకుండా నువ్వు నిలిచినట్లయితే నా ప్రభువు నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా ముందుకు కొనసాగిస్తాడు. అపోస్తుడైన పౌలు గారు చెప్తూ ఉన్నమాట, ప్రియ దేవుని బిడ్డలారా, వెనుకున్న వాటిని మరచి, దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 3 అధ్యాయము 13 వాక్యములో గ్రంథస్థం చేయబడి ఉంది, వెనుకున్న వాటిని మరచి.
లోతు భార్య వెనుకున్న వాటిని మర్చిపోకోకుండా ప్రియ దేవుని బిడ్డలారా వెనుకకు తిరిగినందున ఒక శాపము వెంటాడింది. ఉపస్తంభం అయిపోయింది. ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోయింది. ఇప్పుడు నీ జీవితంలో వెనుకున్న వాటిని విడిచిపెట్టు, వెనుకున్న వాటిని వదిలిపెట్టు. ఇప్పుడు ముందున్న వాటి కొరకై నీ ఎదుట ఒక బహుమానము దాచబడి ఉంది. ఒక బహుమానము నీ ఎదుట దాచబడి ఉంది. కాబట్టి ముందున్న వాటి కొరకు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకములో ఎవరికి లేని ఆధిక్యత నా ప్రభువు నీకు ఇస్తున్నాడు. ఈ లోకములో ఎవరికి లేని ఆశీర్వాదం నా ప్రభువు నీకు ఇవ్వనున్నాడు. ఆ ఆశీర్వాదము కొరకు నువ్వు వెనుకున్న వాటిని మర్చిపోవాలి, వెనుకున్న వాటిని విడిచిపెట్టాలి. ముందున్న వాటి కొరకై నువ్వు పరుగెత్తాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వెనుకున్న వాటిని నువ్వు మరిచిపోవటే కాదు, వెనుకున్న వాటిని నువ్వు విడిచిపెట్టే కాదు, ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తాను. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ పెన్ను ఈ స్థలములో మర్చిపోయి నేను వెళ్ళిపోయాను. మరలా వస్తాను, ఒక రోజు తర్వాత అయినా వస్తాను, ఒక నెల తర్వాత అయినా వస్తాను. ఈ పెన్ను నా జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలోనే బాత్రూంలోకి వెళ్ళి నేను విసర్జన చేస్తాను. దాన్ని మరలా ఇక చూడను, దాన్ని మరలా పట్టుకోను, దాన్ని మరలా తీసుకుపోను. దేవుని స్తోత్రం. అలాగా నీ బ్రతుకులో, అలాగా నీ జీవితంలో ఈ లోక సంబంధమైన ప్రతి దానిని కూడా నీ విసర్జించాలి. ఎప్పుడైతే విసర్జిస్తావో అప్పుడు విశ్వాసంలో నువ్వు నిలవగలుగుతావు. ఎప్పుడైతే దాన్ని విసర్జిస్తావో విశ్వాసములో నీవు ప్రభువు మీద ఆధారపడగలుగుతావు. ఎప్పుడైతే దాన్ని విసర్జిస్తావో అప్పుడు ప్రభువు నీకు సహాయము చేయగలుగుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి సేవా పరిచర్యకి వెళ్ళాడు. అది మనుషులు చంపే ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళాలని దర్శనం బయలుదేరిపోయాడు. ఒక స్నేహితుడు వచ్చి ఒక గన్ను కొనిచ్చాడు. ఎందుకనంటే ఆ గన్ను వాళ్ళు ఈ వ్యక్తి మీదకు తిరుగుబాటు చేసినప్పుడు ప్రాణరక్షణ కొరకు. అతను వెళ్ళేది ఒక దీవిలో కాబట్టి ఆ దీవిలో ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు మరలా వీళ్ళ యొక్క ప్రాంతానికి తిరిగి వచ్చేయటానికి ఒక పడవను ఆ వ్యక్తి కొనిచ్చాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఆ పడవ నాకుంది మళ్ళీ వెళ్ళిపోవటానికి, వీళ్ళు ఏదైనా నా మీద దాడి చేస్తే నన్ను రక్షించబడటానికి ఈ తుపాకీ నాకు ఉందన్న ఉద్దేశం కలిగి చాలా కాలం అక్కడ పరిచర్య చేశాడు. కానీ ఒక ఆత్మ రక్షించబడలేదు. కొన్ని దినాల తర్వాత ఈ యొక్క పిస్టల్ని, తుపాకుని విసర్జించి ఎరగొట్టేశాడు. ఆ యొక్క పడవంతా పగల కొట్టేశాడు. ఇప్పుడు ప్రాణరక్షణ కొరకు తుపాకు లేదు. ఈ యొక్క మరలా అతని గ్రామానికి వెళ్ళిపోతానికి బోట్ లేదండి. ఇప్పుడు ప్రభువు మీద ఆధారపడి ఇక అయ్యా నన్ను చంపుతావో, ఇక్కడ బలపరిచి వాడుకుంటావో నీ చేతుల్లో పెట్టేశానని విశ్వాసములో ముందడుగు వేశాడు. అక్కడ విస్తారమైన ఆత్మలను రక్షించబడటానికి ఒక సాధనముగా మార్చబడ్డాడు. నీ జీవితంలో వెనకంచె వేయకోకుండా విశ్వాసములో పౌలు వలె ముందుకు కొనసాగితే నా ప్రభువు నీ అక్కరు తీర్చగలడు, నిన్ను స్వస్థపరచగలడు, నీ అవసరమును తీర్చగలడు, నీకు సహాయం చేయగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, మరలా ఇక తాయిత్తు నీకు అవసరం లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఇక నువ్వు దర్గాల చుట్టూ నువ్వు తిరగ అవసరం లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, మరలా ఇంకా ఏ తలంపు నీకు అవసరం లేదు. విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించు. వెనకంజ వేయకోకుండా నా ప్రభు గాయపడిన హస్తము నిన్ను స్వస్థపరిచి నీ కుటుంబాన్ని ఆశీర్వదించే శక్తి నేను ప్రకటిస్తున్నా. యేసయ్యకు ఉంది. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ వాక్యము నీ ప్రజలు విన్నారు. అయ్యా, వెనుకకు ఇక చూడవద్దని, ఇదిగో నీ చూపంతా విశ్వాసముతో ముందుకు పరిగెత్తమని తండ్రి. అలాగునే తండ్రి అయ్యా, లోతు భార్య జీవితము గురించి మాట్లాడారు. అలాగనే తండ్రి సౌలు గురించి మాట్లాడారు. అలాగే యేసయ్య శిష్యులను గురించి మాట్లాడారు, పౌలును గురించి మాట్లాడారు. వీళ్ళందరిలో కూడా పౌలు మాత్రము వెనకంజ వేయకోకుండా ముందుకు కొనసాగాడు తండ్రి. అట్టి విశ్వాస జీవితంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసి తండ్రి బహుమానము వాళ్ళు సొంతము చేసుకోవటానికి యోగ్యులుగా అయ్యా మీరు మార్చమని అడుగుచున్నాం. మా అందరి కొరకు కూడా నీ సొంత కుమారుణ్ణి తండ్రి మా కొరకు బలిగా ఇవ్వటానికి నువ్వు వెనుతీకోకుండా నీ
కుమారుని బలి చేసేవు తండ్రి. అంత మనసున్న దేవుడవు తండ్రి. ఈరోజు నీ ప్రజలు అనారోగ్యంతో ఉన్నారు, మీరు స్వస్థపరిచే శక్తి మీకుంది. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే శక్తి నీకుంది తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలలో తండ్రి సమాధానం లేక సతమతం అవుతున్నవారు సమాధానం మీరు అనుగ్రహించండి. కుటుంబాల్లో శాంతిని మీరు అనుగ్రహించండి. అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని మీరు కలగచేయమని అడుగుచున్నాం. ఈ యొక్క యేసయ్య స్వరాన్ని తండ్రి అనేక మంది తండ్రి ఆశతో ఎదురు చూస్తూ వీక్షిస్తున్నారు తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయా. ఈ యొక్క మహిమ కలిగిన పరిచర్యలో అనేక కుటుంబాలు పాలిభాగస్తులు అవుతున్నారు తండ్రి. అయా ప్రతి కుటుంబాన్ని మరిచిపోకుండా తండ్రి ఆ కుటుంబంలో ఉన్న అక్కరలు మీరు తీర్చమని, ఆ కుటుంబాలను ఆశీర్వాదకరముగా ఉన్నతమైన స్థితిలోనికి మీరు నడిపించమని, నీ కృపను సమృద్ధిగా ప్రతి కుటుంబానికి మీరు పంచమని, ఈ పరిచర్య నలుదిశలకు మీరు విస్తరింపచేయమని నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరికి ఆయన కృప తోడయుండును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య స్వరాన్ని ఆశతో వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. మరి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును, సువార్త నమ్మని ఎడల